హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ అంటే ఏంటి, ఇంకా యాంప్లిఫైర్ యొక్క గెయిన్ అంటే ఏంటి, ఇంకా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అండ్ బ్యాండ్ విడ్త్ ఆఫ్ అన్ యాంప్లిఫైర్. సో ఈ టాపిక్స్ నేను మీకు సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు అర్థమయ్యేలాగే సింపుల్ వర్డ్స్లోనే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్. ఒక సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్ లో మనకి వన్ ట్రాన్సిస్టర్ ఉంటుంది విత్ బయాసింగ్ అండ్ బేసిక్ కాంపోనెంట్స్. సో ఇవి ఏం చేస్తాయి, వీక్ సిగ్నల్స్ ని యాంప్లిఫై చేస్తాయి. సో ఈ సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్స్ లో ఏంటంటే మనకి గెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఫర్ మోస్ట్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ లో. సో గెయిన్ అంటే ఏంటంటే ఒక యాంప్లిఫైర్ అనేది సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ ని ఎంత ఇంక్రీజ్ చేస్తుంది అనేది గెయిన్ చెప్తుంది అనమాట. సో గెయిన్ అంటే ఏంటంటే ద రేషియో ఆఫ్ అవుట్పుట్ సిగ్నల్ టు ది ఇన్పుట్ సిగ్నల్. అంటే ఇచ్చిన ఇన్పుట్ కి ట్రాన్సిస్టర్ ఆ సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ ని ఎంత ఇంక్రీజ్ చేసింది అనేది మనకి గెయిన్ అనేది చెప్తుంది. సో ఆ గెయిన్ అనేది వోల్టేజ్ గెయిన్, కరెంట్ గెయిన్ ఆర్ పవర్ గెయిన్ అవ్వచ్చు. సో వోల్టేజ్ గెయిన్ అంటే ఎంత వోల్టేజ్ ఇంక్రీజ్ అయింది. సో కరెంట్ గెయిన్ అంటే ఏంటంటే ఎంత కరెంట్ ఇంక్రీజ్ అయింది. సేమ్ పవర్ గెయిన్ కూడా అంతే, ఎంత పవర్ ఇంక్రీజ్ అయింది అని. సో మనకి గెయిన్ అనేది ఎక్కువగా ఉంటే సిగ్నల్ అనేది స్ట్రాంగర్ గా ఉన్నట్టు అనమాట. మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ అనేది కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ యాంప్లిఫైర్ స్టేజెస్ అనమాట. సో ఇందులో ఏంటంటే ఒక స్టేజ్ యొక్క అవుట్పుట్ అనేది ఇంకొక స్టేజ్ కి ఇన్పుట్ అవుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే గెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఈ మల్టీ స్టేజ్ ని మనం ఏమంటామంటే క్యాస్కేడ్ యాంప్లిఫైర్ అని కూడా అంటాము. సో క్యాస్కేడ్ కనెక్షన్ అంటే ఏంటంటే యాంప్లిఫైర్ స్టేజెస్ అనేవి ఒక సిరీస్ లో కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే గెయిన్ అనేది ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ కి మల్టిపుల్ అవుతుంది. సో ఇక్కడ ఫిగర్ కనిపిస్తుంది కదా మనకి, స్టేజ్ 1 లో ఏంటి, ఇక్కడ ఇన్పుట్ V1, అవుట్పుట్ వచ్చేసి V2. సో మనకి అవుట్పుట్ ఏంటి, కాంబినేషన్ ఆఫ్ ఇక్కడ V1 ఇంటూ ఇక్కడ ఏంటి A1, అంతే కదా. సో స్టేజ్ 1 లో మనకి ఏంటి V2 ఈక్వల్ టు A1 ఇంటూ V1. సో స్టేజ్ 2 లో ఏంటి మనకి V3 ఈక్వల్ టు A2 ఇంటూ V2, అంతే కదా. సో మనకి ఇక్కడ ఇన్పుట్ ఏమొస్తుంది, V2నే కదా. అంటే ఒక స్టేజ్ యొక్క అవుట్పుట్ అనేది ఇంకొక స్టేజ్ కి ఇన్పుట్ అయింది. సో ఈ స్టేజ్ అవుట్పుట్ ఏంటి V2, ఈ స్టేజ్ ఇన్పుట్ ఏంటి అదే కదా V2నే కదా. సో V3 ఏమవుతుంది A2 ఇంటూ V2 అవుతుంది. సేమ్ అలాగే స్టేజ్ 3 కూడా V4 ఈక్వల్ టు A3 ఇంటూ V3. సో ఇందులో ఏంటంటే మనం కప్లింగ్ డివైజెస్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సో ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను నేను, కప్లింగ్ డివైజెస్ ఏం చేస్తాయంటే ఏసీ సిగ్నల్స్ ని అలో చేస్తాయి, ఇంకా డీసీని బ్లాక్ చేస్తాయి అన్నమాట. సో క్యాస్కేడ్ కనెక్షన్ అంటే ఏంటి, వన్ స్టేజ్ యొక్క అవుట్పుట్ అనేది నెక్స్ట్ స్టేజ్ కి ఇన్పుట్ అవుతుంది మనకి. సో టైప్స్ ఆఫ్ కప్లింగ్ ఇన్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్. ఈ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ లో మనకి టైప్స్ ఆఫ్ కప్లింగ్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్సీ కప్లింగ్ అన్నమాట. అంటే ఆర్ అంటే ఏంటి, రెసిస్టెన్స్, సి అంటే ఏంటి, కెపాసిటెన్స్. సో ఇందులో మనం రెసిస్టర్ అండ్ కెపాసిటర్స్ అనేవి యూజ్ చేస్తాము. కెపాసిటర్స్ ఏం చేస్తాయి, ఏసీని పాస్ చేస్తాయి, ఇంకా డీసీని బ్లాక్ చేస్తాయి అనమాట. సో ఇవి కామన్ గా మనం ఆడియో యాంప్లిఫైర్స్ లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ కప్లింగ్. ఇందులో ఏంటంటే మనం ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ కి మిడిల్ లో యూజ్ చేస్తాం అనమాట. సో ఈ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందంటే ఏసీ సిగ్నల్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఇంకా ఏంటంటే ఇంపిడెన్స్ ని మ్యాచ్ చేస్తుంది. సో ఈ ట్రాన్స్ఫార్మర్ కప్లింగ్ అనేది మనం పవర్ యాంప్లిఫైర్స్ లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ కప్లింగ్. సో ఏంటంటే డైరెక్ట్ గా మనకి కనెక్షన్ ఉంటుంది అనమాట. ఇందులో ఎలాంటి ట్రాన్స్ఫార్మర్స్ కానీ కెపాసిటర్స్ కానీ ఏమి ఉండవు. సో డైరెక్ట్ గా ఒక స్టేజ్ యొక్క అవుట్పుట్ అనేది ఇంకొక స్టేజ్ కి డైరెక్ట్ గా ఇన్పుట్ గా కనెక్ట్ అయిపోతుంది. సో ఈ డైరెక్ట్ కప్లింగ్ ఏంటంటే మనము లో ఫ్రీక్వెన్సీ ఆర్ డీసీ సిగ్నల్స్ లో యూజ్ చేస్తాము. సో దీనికి ఏంటంటే స్పెషల్ సర్క్యూట్స్ అనేవి అవసరం అవుతాయి అనమాట, ఎందుకంటే డీసీ లెవెల్స్ ని అడ్జస్ట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి యాంప్లిఫైర్ యొక్క గెయిన్. సో ఆల్రెడీ నేను చెప్పాను, గెయిన్ అంటే ఏంటి, రేషియో ఆఫ్ అవుట్పుట్ సిగ్నల్ ఎయిదర్ వోల్టేజ్, కరెంట్ ఆర్ పవర్ టు ది ఇన్పుట్ సిగ్నల్. సో ఇది యాంప్లిఫైర్స్ లో ఒక కీ పారామీటర్ అనమాట. ఇదేం డిస్క్రైబ్ చేస్తుంది, యాంప్లిఫైర్ అనేది ఒక సిగ్నల్ ని ఎంత మంచిగా బూస్ట్ చేస్తుంది అనేది ఈ గెయిన్ అనేది చెప్తుంది. సో ఇక్కడ గెయిన్ ఈక్వల్ టు, మనం గెయిన్ ని ఎలా డినోట్ చేస్తాం, ఏదో డినోట్ చేస్తాం. సో గెయిన్ ఈక్వల్ టు వి అవుట్పుట్ బై వి ఇన్పుట్. అదే వోల్టేజ్ గెయిన్ అయితే అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్, అంతే కదా. ఇక్కడ ఏవి ఎందుకు వచ్చింది, ఏ అంటే ఏంటి గెయిన్, వి అంటే ఏంటి వోల్టేజ్. సేమ్ అలాగే కరెంట్ అంటే మనకి ఐ వస్తుంది, అంతే కదా. సో ఏఐ ఈక్వల్ టు అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. పవర్ ఈక్వల్ టు ఏవి, వోల్టేజ్ గెయిన్ ఇంటూ కరెంట్ గెయిన్ అనమాట. సో పవర్ గెయిన్ అనేది మనం డెసిబల్స్ లో డిస్క్రైబ్ చేస్తాము. సో ఇది ఎలా డిఫైన్డ్ అవుతుందంటే పవర్ గెయిన్ ఇన్ డెసిబల్ ఈక్వల్ టు 10 log base 10 P అవుట్పుట్ బై P ఇన్పుట్. ఆల్రెడీ మీకు పవర్ ఫార్ములా తెలుసు, పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ స్క్వేర్ బై రెసిస్టెన్స్. సో మనకి ఇక్కడ ఏంటి, P అవుట్ ఈక్వల్ టు
వి అవుట్ హోల్ స్క్వేర్ బై ఆర్ అవుట్, ఎందుకంటే పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ స్క్వేర్ బై రెసిస్టెన్స్ కాబట్టి. సో అక్కడ ఇది అప్లై చేస్తాము. సో మనకి ఫార్ములా అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇన్ మెనీ కేసెస్ లో ఏంటంటే ఇన్పుట్ ఇంపెడెన్స్ అండ్ అవుట్పుట్ ఇంపెడెన్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. సో ఎబో ఈక్వేషన్స్ అని మనం ఎలా సింప్లిఫై చేస్తామంటే, యాజ్ వోల్టేజ్ గెయిన్ డెసిబల్స్ వచ్చేసి 10 log బేస్ 10 వి అవుట్పుట్ బై వి ఇన్పుట్ హోల్ స్క్వేర్ వస్తుంది. ఒకవేళ సేమ్ ఇదే 20 log బేస్ 10 వి అవుట్పుట్ బై వి ఇన్పుట్ వస్తుంది. సేమ్ సిమిలర్ గా కరెంట్ గెయిన్ ఏమవుతుందంటే ఇక్కడ వోల్టేజ్ కాకుండా మనకి కరెంట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అండ్ బ్యాండ్ విడ్త్ ఆఫ్ అన్ యాంప్లిఫైర్. సో గెయిన్ అంటే ఏంటి? ద రేషియో ఆఫ్ అవుట్పుట్ సిగ్నల్ టు ది ఇన్పుట్ సిగ్నల్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గెయిన్ అనేది అన్ని ఫ్రీక్వెన్సీస్ లో సేమ్ గా ఉండదన్నమాట. సో ఇది ఏంటంటే సిగ్నల్ ఫ్రీక్వెన్సీ బట్టి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే గ్రాఫ్ అనేది డ్రా చేస్తాం అనమాట గెయిన్ వర్సెస్ ఫ్రీక్వెన్సీకి. సో దాన్నే మనం ఏమంటామంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ది యాంప్లిఫైర్ అని అంటాము. సో స్టూడెంట్స్ ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తుందా మనకి? సో ఇది లో ఫ్రీక్వెన్సీ, మీడియం ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీస్ లో మనకి ఇలా వేవ్ ఫామ్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ అన్ యాంప్లిఫైర్ అండ్ గెయిన్ వర్సెస్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ కర్వ్ చూడండి. సో ఈ కర్వ్ అనేది మనకి యాంప్లిఫైర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది ఏంటి అనేది డిస్క్రైబ్ చేసింది. సో ఇందులో మనకి లో ఫ్రీక్వెన్సీస్, మీడియం ఫ్రీక్వెన్సీస్, అదే మిడ్ ఫ్రీక్వెన్సీస్ అండ్ హై ఫ్రీక్వెన్సీస్. సో లో ఫ్రీక్వెన్సీలో ఏంటంటే గెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో ఇందులో ఏంటంటే కెపాసిటర్స్ అనేవి లైక్ హై రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతాయి, ఇంకా సిగ్నల్ ని బ్లాక్ చేస్తాయి. నెక్స్ట్ మిడ్ ఫ్రీక్వెన్సీ. సో గెయిన్ అనేది ఇందులో మాక్సిమం ఉంటుంది, ఇంకా కాన్స్టాంట్ గా ఉంటుంది అనమాట. సో యాంప్లిఫైర్ అనేది మంచిగా వర్క్ అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే మిడ్ బ్యాండ్ రేంజ్ అని అంటాం, మిడ్ బ్యాండ్ రేంజ్. సో నెక్స్ట్ హై ఫ్రీక్వెన్సీ. ఇందులో మళ్ళీ గెయిన్ ఏమవుతుందంటే డ్రాప్ అయిపోతుంది. కెపాసిటర్స్ ఇంకా ఈ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, దాని యొక్క ఇంటర్నల్ ఎఫెక్ట్స్ వల్ల ఏమవుతుందంటే రెడ్యూస్ అయిపోతుంది అనమాట. సో హై ఫ్రీక్వెన్సీస్ లో గెయిన్ అనేది మళ్ళీ మనకి డ్రాప్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే యాంప్లిఫైర్ బ్యాండ్ విడ్త్. సో బ్యాండ్ విడ్త్ అంటే ఏంటంటే రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే యాంప్లిఫైర్ యొక్క గెయిన్ అనేది నియర్లీ కాన్స్టెంట్ గా ఉంటుంది. స్పెషల్లీ ఏంటంటే దీని యొక్క రేంజ్ ఎక్కడైతే మనకి గెయిన్ అనేది అట్లీస్ట్ 70.7% ఆఫ్ మాక్సిమం గెయిన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి, లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో గెయిన్ అనేది ఫాల్ అవుతుంది టు 0.707 ఏవి అంటే వోల్టేజ్ గెయిన్ అనమాట. సో అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో కూడా హై ఫ్రీక్వెన్సీ ఎక్కడైతే మనకి గెయిన్ అనేది అగైన్ 0.707 వోల్టేజ్ గెయిన్ కి ఫాల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే దీన్నే మనం హాఫ్ పవర్ పాయింట్స్ అంటాం, ఎందుకంటే పవర్ అనేది ఇక్కడ హాఫ్ ఉంటుంది అనమాట ఎప్పుడైతే గెయిన్ అనేది 0.707 ఆఫ్ మాక్సిమం ఉన్నప్పుడు. సో స్టూడెంట్స్ బ్యాండ్ విడ్త్ ఫార్ములా వచ్చేసి ఏంటి? ఎఫ్హెచ్ మైనస్ ఎఫ్ఎల్. ఎఫ్హెచ్ అంటే ఏంటి? అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఈ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అనేవి మనకి చెప్తుంది అనమాట యాంప్లిఫైర్ అనేది ఎంత మంచిగా హ్యాండిల్ చేసుకుంది ఏంటి అనేది. సో స్టూడెంట్స్ ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ అన్ని మీకు అర్థమయ్యాయా? నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి, ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.